ఓవైపు తండ్రి కొడుకుల వార్, మరోవైపు పొత్తుల పాలిటిక్స్. రోజుకో ట్విస్ట్ తో డైలీ సీరియల్ ను తలపిస్తున్నాయి యూపీ రాజకీయాలు. పార్టీ గుర్తుపై ములాయం, అఖిలేష్ మధ్య వార్ నడుస్తుండగానే కాంగ్రెస్ తో పొత్తుపై సీఎం వర్గం ఓ డిసిషన్ కు వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. సమాజ్వాద్ పార్టీ సైకిల్ గుర్తుపై క్లారిటీ రానుంది. ములాయం, అఖిలేష్ ఇవాళ ఎన్నికల కమిషన్ ముందు హాజరు కానున్నారు. దీంతో పార్టీ గుర్తు సైకిల్ ఎవరికి చెందుతుందనే అంశంపై స్పష్టత ఇవ్వనుంది ఈసీ. 2 రోజుల క్రితమే ఢిల్లీకి చేరుకున్న ములాయం సింగ్ తన నివాసంలో శివపాల్ సింగ్ యాదవ్ తో పాటు తన వర్గం నేతలతో చర్చించారు. అయితే పార్టీ ఎన్నికల గుర్తు సైకిల్ పై ములాయం వర్గం ఆశలు వదులుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని చరణ్ సింగ్ 1980లో స్థాపించిన లోక్ దళ్ పార్టీ గుర్తు పొలం దున్నుతున్న రైతుపై జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. మరోవైపు సమాజ్వాదీ పార్టీలు తండ్రి కొడుకుల మధ్య సయోధ్య కుదరక ముందే పొత్తుల అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, అఖిలేష్ వర్గం మధ్య పొత్తుకు అంతా రెడీ అయినట్టు ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే అఖిలేష్ యాదవ్, రాహుల్ గాంధీ మధ్య ఫోన్లో చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తోంది. సీట్ల పంపకాలపై మధ్యవర్తుల ద్వారా కూడా చర్చలు నడుస్తున్నట్టు సమాచారం. పార్టీ గుర్తుపై ఎన్నికల కమిషన్ నిర్ణయం వెల్లడించగానే పొత్తుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు నేతలు. దీనికోసమే కాంగ్రెస్ ఇప్పటి వరకు యూపీ అభ్యర్థులను ప్రకటించలేదనే వాదన వినిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ కు 90 నుంచి 100 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న ప్రియాంక గాంధీ ఎన్నికల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థుల లిస్టు కూడా తయారు చేసినట్టు తెలుస్తోంది. అలహాబాద్లో వెలిసిన పోస్టర్లు అఖిలేష్ వర్గం, కాంగ్రెస్ పార్టీ మధ్య పొత్తుల అంశానికి మరింత బలాన్నిస్తున్నాయి. అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్, సోనియా గాంధీ కూతురు ప్రియాంక గాంధీ ఫోటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. యూపీలో మతశక్తుల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు ఒక్కటయ్యామంటూ అలహాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు హసీబ్ అహ్మద్ ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. మరోవైపు అఖిలేష్, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే ప్రియాంక గాంధీ, డింపుల్లు ఎన్నికల్లో ప్రచారం చేసేలా వ్యూహాలు చేస్తున్నారు పార్టీ నేతలు.